పాతబస్తీ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 205 ఆస్తుల సేకరణ ఇప్పటికే పూర్తి కావడంతో ఆ ప్రాంతాల్లో భవనాల కూల్చివేతల ప్రక్రియలో వేగం పెంచారు. 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట మార్గంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. మెట్రో రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో నిర్మాణం కొనసాగుతోంది. ఈ మేరకు హెచ్ఏఎంఆర్ఎల్ పనులు చేపట్టింది. గతేడాది క్షేత్రస్థాయిలో భూమి సర్వే, మెట్రో కారిడార్ మార్కింగ్ అనంతరం ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై అధికారులు దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 1100 ఆస్తులను గుర్తించింది. చదరపు గజానికి 8,100 నుంచి ₹1,00,000 చొప్పున ధర నిర్ణయించి పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. అదే క్రమంలో కూల్చివేత పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వివిధ చోట్ల రోడ్లకు రెండు వైపులా చిక్కుముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజనీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేశారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు రెవెన్యూ, పోలీసుల పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఆమోదించి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రెండో దశలో మొదటి 5 కారిడార్లకు 24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారికి చెల్లించే పరిహారం కాకుండా సుమారు 2,714 కోట్లు ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. దీంతో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నేరుగా చాంద్రయానగుట్ట వరకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే చార్మినార్ తో పాటు వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు మెట్రో రైల్ రవాణా సదుపాయాన్ని అందజేయనుంది. చాంద్రయానగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరించనున్న నేపథ్యంలో చాంద్రయానగుట్ట వద్ద అమీర్పేట్ తరహాలో అతిపెద్ద టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు జేబీఎస్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మెట్రో హబ్ ను ఏర్పాటు చేసి రెండో దశలోనే నార్త్ సిటీకి మెట్రో విస్తరణ చేపట్టాలనేది సీఎం రేవంత్ సర్కార్ ప్రతిపాదన. నార్త్ సిటీతో పాటు ఫోర్త్ సిటీ మెట్రో కారిడార్ల డీపీఆర్లను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి నిర్మాణ వ్యర్థాలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు సున్నితమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన పాత నగరం విస్తరణ పనులు పూర్తి చేసి కేంద్రం అనుమతి లభించిన వెంటనే మెట్రో నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.